హలో నమస్తే. తాను పెంచిన చెట్టు ఇరిగి తాను నెత్తి మీదే పడ్డదని ఒక సామెత ఉంది. అది మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ప్రధాన పార్టీలైనటువంటి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ ఈ రెండు కూడా ఈ పొరపాటు చేసేలాగానే కనిపిస్తున్నాయని నాకైతే అనిపిస్తుంది. బీజేపీ ప్రధానంగా దేశవ్యాప్తంగా ఇంత బలం పుంజుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే చిన్న చిన్న పార్టీలని ఫ్రెండ్షిప్ చేసి చిన్న చిన్న పార్టీలకి వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చి అట్ ద లార్జ్ ఎక్స్టెంట్లో ఆ పార్టీలని మింగేస్తున్నారు. ఆ పార్టీలు ఉండవు, ఇక లాంగ్ టర్మ్లో మెర్జి చేసేస్తారు ఆ పార్టీలని. అది ప్రధానంగా బీజేపీ చేస్తున్నటువంటి దేశవ్యాప్తంగా చేస్తుంది. అది ఓకే. చిన్న చిన్న పార్టీలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారికి కూడా తెలంగాణలో ఒక పార్టీ ఉంది, ఆయన ఒక పార్టీ పెట్టారు. ఇప్పుడు ఆయన బీజేపీకి అయిపోయారు కదా, ఓకే. అలాగే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎక్కువ కాలం ఉండదు. ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఏదో ఒక రోజు బీజేపీలో మెర్జ్ అయిపోతుంది 100%. అక్కడ తమిళనాడులో విజయ్ పార్టీ పెట్టగానే విజయ్ వెనక బీజేపీ ఉందని చెప్పేసి అది ఒక రూమర్ వచ్చింది. ఎవరైనా కొత్త వాళ్ళు కొద్దిగా మోస్తరుగా ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళని ఈ బీజేపీ చేసే ప్రధానమైనటువంటిది ఏంటంటే ముందు వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసి, ఓకే సార్ నేను పార్టీ పెట్టుకుంటే ఆ పెట్టుకు, నువ్వు పార్టీ పెట్టుకు, మాతో ఎలియన్స్ అంటారు ఫస్ట్. వాళ్ళు ఎప్పుడు కూడా చిన్న చిన్న పార్టీలని విమర్శించలేదు. వాళ్ళు చిన్న చిన్న పార్టీలతో ఫ్రెండ్షిప్ చేసుకొని ఎలియన్స్లో పెట్టుకొని ఆ తర్వాత దాన్ని మెర్జీ చేసేసుకున్నారు కంప్లీట్గా బీజేపీలోకి. పెద్ద అనకొండ మింగినట్టు మింగుతూ ఉంటారు పార్టీలని. దట్ ఈస్ హౌ బీజేపీ బికేమ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ఇండియా, మోస్ట్ సక్సెస్ఫుల్ పార్టీ. బీజేపీ ఎందుకు సక్సెస్ అయిందంటే బై ఈటింగ్ అప్ ఇట్స్ ఓన్ ఫ్రెండ్స్, స్మాల్ ఫిషెస్ తిని పెద్దవాళ్ళు అయినట్టు. ఇప్పుడు ఈ కాంటెక్స్లో మనం ఈ టీడీపీ ఇప్పుడు 100% టీడీపీకి ప్రమాదమే. బీజేపీ అనేది ఏదో ఒక రోజు టీడీపీకి వ్యతిరేకంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బాగా వేయాలనేది ప్రతి పార్టీ యొక్క రాజకీయ వ్యూహం. ఆంధ్రప్రదేశ్లో నిలదొక్కుకోవాలనేది రాజకీయ వ్యూహం. ఈ వ్యూహంలో బీజేపీకి 100% ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పుంజుకోవాలి అంటే రాష్ట్రం మొత్తం తన చేతిలోకి తీసుకోవాలంటే వాళ్ళకున్న ఏకైక మార్గం తెలుగుదేశం పడేయటం. తెలుగుదేశం ఉన్నంత వరకు బీజేపీ పెద్దది అవ్వదు. తెలుగుదేశం పడేయాలంటే పవన్ కళ్యాణ్ మెర్జ్ చేస్తారు, 100% మెర్జ్ చేస్తారు ఏదో ఒక రోజు. మెర్జ్ చేయకపోయినా సరే డమ్మీగా పెట్టేస్తారు. ఇప్పుడు ఆయన కనుక జనసేన పార్టీని నేను అసలు క్లోజ్ చేయను, నా ప్రాణం అంతవరకు క్లోజ్ చేయను అని అన్నాడు కాబట్టి సరే ఆ డమ్మీగా పెట్టిన ఇద్దరు కలిసి పని చేసినా సరే ఇంకా ఆల్మోస్ట్ ఇద్దరు ఒకటైనట్టు చట్టపట్టేసుకుని తిరిగారనుకోండి, టీడీపీ విల్ బి అవుట్. టీడీపీని ఎలియన్స్ బయటకు నెట్టేస్తాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా ఫండమెంటల్గా కొన్ని మిస్టేక్స్ చేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఇప్పుడు ఈరోజు అధికారం కోల్పోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ కొన్ని మిస్టేక్స్ జరిగాయి వైఎస్ఆర్సీపీ నుంచి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి 40% ఓట్ షేర్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్ షేర్ వచ్చింది. ఏది ఇర్రెస్పెక్టివ్ 11 సీట్లు వచ్చినా సరే ఓట్ షేర్ 40% ఉంది. ఆ ఓట్ షేర్ 40% కూడా ఎవరు ఓటేశారు అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇప్పుడు కాపులు మొత్తం కూడా ఏంటంటే ఈసారి ఎలాగైనా పవన్ కళ్యాణ్ గెలిపించాలని కాపులు మొత్తం పవన్ కళ్యాణ్ వైపుకి తిరిగారు ఈసారి. అది ఫండమెంటల్గా జరిగింది. కాపుల ఓట్లు పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి పడి ఉంటాయి, ఒక 5% 10%. మెజారిటీ ఓట్లు మొత్తం కూడా పవన్ కళ్యాణ్ వైపుకి వెళ్ళిపోయారు కాపులు. ఇప్పుడు ఎలాగో చౌదరీలు వీళ్ళందరికీ ఒక 90% టీడీపీ వైపే ఉంటారు. సరే ఇంకా అదే ఇంకా బ్రాహ్మణ కులస్తులు, వైశ్య కులస్తులు ఎవరైతే కొద్దిగా ఇక సనాతన ధర్మము మీద పట్టు సాధించాలని అంటే దాని మీద అమితమైనటువంటి ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాగే బీజేపీ వైపు మొక్కుతారు. వాళ్ళలో కొద్దిగా మంది జగన్మోహన్ రెడ్డి గారికి వేసారు. బ్రాహ్మణుల్లో ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డి గారికి వేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన కొద్దిగా పూజారులకి అది ఇది కొద్దిగా హెల్ప్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో
కొంతమంది వైసీపీకి వేసి ఉండొచ్చు. బట్ జనరల్లీ బీజేపీకి ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉంటారు కాబట్టి బీజేపీకి వేస్తారు. మరి ఇప్పుడు రెడ్డిస్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేశారు, చంద్రబాబు నాయుడు గారి వైపుకి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి మా రెడ్డిని పట్టించుకోలేదు, రెడ్డిలే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు అనేటువంటి ఆ రూమర్ కూడా వచ్చింది ఎలక్షన్ ఓడిపోయినాక. అంటే అర్థం రెడ్డిలు కూడా సగం మంది జగన్కి ఓటేయలేదు అని అర్థం. అంటే వాళ్ళ రెడ్డిసే బయటకు వచ్చి మమ్మల్ని మోసం చేశారు జగన్ మోసం చేశారు రెడ్డిస్ అని వాళ్ళే అన్నారు. అంటే రెడ్డిస్ కూడా ఓటేయలే. ఇప్పుడు కాపులు వేయలేదు, బ్రాహ్మణ్స్ వేయలేదు, చౌదరి వేయలేదు, రెడ్డి వేయలేదు. మరి అయినా జగన్మోహన్ రెడ్డికి 40% ఓట్ షేర్ వచ్చింది. బీసీలు కూడా సగం మెజారిటీ చంద్రబాబు నాయుడుకి వెళ్ళారు. మరి ఎవరు జగన్ 40% ఓట్ షేరు అంటే ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్లు, ముస్లిమ్స్ వీళ్ళే 40% ఓట్ షేర్ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అన్నాడు కదా, మరి ఆ బీసీలు వేసారు. బీసీలు కూడా వేసి ఉండొచ్చు కొద్దిమంది. ఈ ఎస్సీ ఎస్టీలు మాత్రం ముగ్గుమ్మడిగా జగన్కి ఓటేశారు అండ్ దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దాట్. ముఖ్యంగా క్రైస్తవ కమ్యూనిటీ మొత్తం ఓటేశారు, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు కాబట్టి 40% ఓట్ షేర్ వచ్చింది. ఇప్పుడు ఇది అంత ఎందుకు చెప్పానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వీళ్ళు ఈ తెలుగుదేశం అనేది బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఆ 40% ఓట్ షేర్ అన్న వచ్చింది వైఎస్ఆర్సీపీకి. బీజేపీతో వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు, టీడీపీ వాళ్ళు వెళ్ళి. లేదంటే ఈ 40%లో కూడా కొద్ది శాతం మళ్ళీ టీడీపీ క్రాస్ ఓటింగ్ జరిగి ఉండేది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కూడా కొన్ని పొరపాట్లు చేశారు. వాళ్ళు ఏంటంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి చాలా బిల్లులకి మద్దతు ఇచ్చారు. వీళ్ళు బిల్లులకు మద్దతు ఇచ్చి బీజేపీతో ఫ్రెండ్షిప్లో ఉన్నామని అనవసరంగా హైప్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు బీజేపీకి వెళ్ళి మీరు కలుసుకొని ఫండ్ తీసుకొని తెచ్చుకొని ఉండొచ్చు. కర్ణాటక కాంగ్రెస్ కదా ప్రభుత్వము, వాళ్ళు కూడా ఫండ్ వస్తుంది కదా. కేరళ వాళ్ళు కమ్యూనిస్టులు కదా, వాళ్ళకి ఫండ్ వస్తుంది కదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఆ పక్కన ఉన్న వాళ్ళు ద్రవిడియన్ పార్టీ వాళ్ళు మేజర్ డబ్బులు వాళ్ళకే వస్తున్నాయి, పక్కన తమిళనాడు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళందరూ మోడీ గారికి వ్యతిరేకం అయినా సరే షేర్ వస్తూ ఉంది కదా. ఎందుకంటే రాష్ట్రాలకు రావాల్సిన షేర్ వస్తూ ఉండేది, రాష్ట్రాలకు రావాల్సిన డబ్బులు వస్తూ ఉంటాయి. వ్యతిరేకం ఉన్నంత మాత్రాన షేర్కి డబ్బులు రావు అనేది అది లేదు. అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బులు వస్తూ ఉంటాయి. సరే వీళ్ళు ఏంటంటే మేము బీజేపీకి ఫ్రెండ్స్ అని ఒక హైప్ ఇచ్చారు. మోడీ గారికి జగన్ అంటే చాలా ఇష్టం అని చెప్పి మనోళ్ళే హైప్ ఇచ్చుకున్నారు. అంబటరాంబాబు గారు లాంటి వాళ్ళు అయితే డైరెక్ట్గా మాకు 25 సీట్లు బీజేపీకే మద్దతు అన్నారు. ఆంధ్రప్రదేశ్ గెలిస్తే 25 బీజేపీకే మద్దతు ఇస్తామన్నారు. విజయసాయిరెడ్డి గారు లాంటి వాళ్ళేమో అక్కడ గవర్నమెంట్ క్లీన్ చిట్ ఇచ్చేసి మణిపూర్లో అసలు అల్లర్లే జరగలేదు అన్నారు. రైట్. సో ఇవన్నీ కూడా ఏంటంటే తీవ్రమైన వ్యతిరేకత అనేది ముఖ్యంగా క్రిస్టియన్ కమ్యూనిటీలో తీసుకువచ్చింది 100%. అయినా సరే వీళ్ళందరూ జగన్కి ఓటేశారు. ఎందుకంటే టీడీపీ వెళ్ళి బీజేపీతో మద్దతు పొత్తు పెట్టుకుంది కాబట్టి వీళ్ళకి ఆప్షన్ లేదు. వైఎస్ఆర్సీపీకి ఓటేశారు వీళ్ళంతా. అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే మనం పెంచుకున్న చెట్టు మనల్ని డ్యామేజ్ చేసేది. ఇప్పుడు ఆ బీజేపీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీని విచ్ఛిన్నం చేస్తుంది. ఇప్పుడు మొన్న మస్తాన్ వలి అని ఆయన టీడీపీకి వెళ్ళినట్టున్నాడు, మస్తాన్ రావు టీడీపీకి వెళ్ళినట్టు రాజ్యసభ మెంబరు. బట్ ఆర్ కృష్ణని లాగేశారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఈయన రాజీనామాకి వెనక బీజేపీ ఉందని డ్యామేజ్, వైఎస్ఆర్సీపీని ఎక్కువగా డ్యామేజ్ ఎవరు చేస్తున్నారంటే బీజేపీ వాళ్ళు డ్యామేజ్ చేస్తున్నారు. అంటే మనం పెంచిన చెట్టు ఇరిగి మన నెత్తి మీద పట్టమంటే ఇది అంటున్నా నేను. మీరు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలామంది మళ్ళీ బీజేపీలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే బీజేపీ బలపడాలండి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు బీజేపీ ఏం చేసేది, మ్యాక్సిమం వైసీపీని డ్యామేజ్ చేసేది. ఎందుకు, వాళ్ళు ఎలియన్స్లో ఉన్నారు. ఎలియన్స్లో ఉన్నప్పుడు పొత్తు ధర్మం అనేది ఒకటి ఉండేది. అందుకని టీడీపీ వాళ్ళని క్రాస్ ఓటింగ్ చేయించడం అండ్ టీడీపీ వాళ్ళని బీజేపీ వైపుకి మలుచుకోవటం, జనసేన వాళ్ళని బీజేపీ వైపు మలుచుకోవటం అలా చేయకూడదు, మన ముగ్గురు కలిసి ఉన్నామని అగ్రిమెంట్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. ఆ అగ్రిమెంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు బీజేపీ బలం పెంచుకోవడానికి చేసే ఏకైక పని వైసీపీని డ్యామేజ్ చేయడం. ఆల్రెడీ కథ మొదలెట్టారు, వైసీపీని డ్యామేజ్ చేస్తున్నారు. వీళ్ళు మొత్తం బీజేపీ వైపుకి వెళ్తున్నారు, బీజేపీలో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతవరకు చేయగలరు. బట్ ఆ 40% నేను చెప్పాను కదా,
ఎంత జరిగినా సరే ఆ 40% ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి వీళ్ళు పొత్తులో ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అవతల యాంటీ బీజేపీ ఉంటారు వీళ్ళంతా కూడా, పేదలు, బడుగు బలిగిన వర్గాలు, ఎస్సీ, క్రిస్టియన్, ముస్లిం ఇట్లాంటి వాళ్ళు మొత్తం కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళ జగన్తో ఉంటారు 100%. ఎందుకంటే వాళ్ళు పొత్తులో ఉన్నారు కదా. సో ఈ యొక్క కాంగ్రెస్ వాదులు వీళ్ళందరూ కూడా, అఫ్కోర్స్ కాంగ్రెస్ వాదులు అనేవాళ్ళు ఒక డిఫరెంట్ సెక్ట్ ఉంది. ఇప్పుడు నేను కూడా కాంగ్రెస్ వాద అంటే లౌకికవాదిని, నేను కూడా లౌకికవాదనే. బట్ అయినా నేను జగన్తో ఉన్నా. అలాగే వైసీపీలో చాలామంది ఉన్నారు లౌకికవాదులు, మొత్తం కూడా కాంగ్రెస్ మీద వాళ్ళకి ప్రేమ ఉన్నా సరే జగన్తోనే ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ఇక్కడ పుంజుకునేంత సిచ్యువేషన్ కనబడతలేదు కాబట్టి 100% మేము జగన్తో ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమతో మేము జగన్తో ఉన్నాం మేమంతా. ఓకే, ఇప్పుడు వైసీపీ చేసిన తప్పు టీడీపీ చేయబోతుందేమన్న అనుమానం. వీళ్ళు బీజేపీని పెంచుతున్నారు. వీళ్ళు బీజేపీని పెంచినప్పుడు ఇప్పుడు వైసీపీని డ్యామేజ్ చేసిన తర్వాత కొద్దిగా బలం పుంజుకునేది బీజేపీ. ఈ బలం వచ్చిన తర్వాత వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ టీడీపీ. జనసేన జోలికి వెళ్ళరు, నెక్స్ట్ టార్గెట్ టీడీపీని వేస్తారు. టీడీపీని వేసి టీడీపీలో ఉన్న వాళ్ళని చేల్చడం, టీడీపీ ఉన్న వాళ్ళని బీజేపీలో చేర్చుకోవడం, అసలు వెలియన్స్ నుంచి టీడీపీని బయటికి పంపించేస్తారు. అప్పటికి బలమైన శక్తిగా బీజేపీ, జనసేన ఎదిగింది. ఆంధ్రప్రదేశ్లో బలమైన శక్తిగా జనసేన, బీజేపీ ఎదిగి ఇక్కడ టీడీపీ డ్యామేజ్ అయి ఉంటుంది, అప్పటికి వైసీపీ డ్యామేజ్ అయి ఉంటుంది. ఈ పాయింట్లో చూస్తే టీడీపీకి ఎక్కువగా డ్యామేజ్ జరిగింది వైసీపీతో పోల్చుకుంటే. ఎందుకంటే వైసీపీకి ఉన్నటువంటి మైనారిటీ ఓట్లు అయితే ఉన్నాయి అవి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు సెక్యులరిజం, చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది. అప్పుడు లోకేష్ రావాలి. లోకేష్ తన సెక్యులర్ వాదాన్ని తీసుకొని, లోకేష్ తనకి లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుకొని ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన క్రిస్టియన్ మైనారిటీస్ని జగన్మోహన్ రెడ్డి గారితో ఈక్వల్గా దాన్ని స్ప్లిట్ చేయగలిగితే తప్ప, తన వైపుకు సెక్యులర్ వాదంలోకి మలుచుకుంటే తప్ప తను బీజేపీతో ఢీకొనలేడు లోకేష్. ఏదైనా ఇప్పుడు టీడీపీకి దెబ్బ పడేది 100%. ఇటు వైసీపీని డ్యామేజ్ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఎలియన్స్లో ఉన్నంత వరకు వైసీపీని డ్యామేజ్ చేస్తారు. ఆ తర్వాత టీడీపీ మీద పడతారు వాళ్ళు. అల్టిమేట్గా ఏమైందంటే బీజేపీ బలమైన శక్తిగా మారింది. కాబట్టి మీరు ఇది ఒకటి ఉండిద్ది, మీరు కొట్టుకోవాలి ఇక్కడ. టీడీపీ వైసీపీ ఇక్కడ మీరు కొట్టుకున్నారు. మీ ఇద్దరు కలిసి, టీడీపీ వైసీపీ కలిసి ఆ నేషనల్ పార్టీస్ని ఇక్కడికి తీసుకురాకుండా ఎదుర్కోవాల్సింది పోయి మీరు వాళ్ళని పెంచుతున్నారు. వాళ్ళు 100% మీ నెత్తి మీద పడతారంట నేనేదో ఒక రోజు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఈ ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన మతరాజుకి మేము ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ఇన్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ఇన్ ఇండస్ట్రీస్, ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ఇన్ ఇంటెలిజెన్స్, ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 చాలా ఎక్స్ట్రాడినరీ సంబంధించినటువంటి క్వాలిటీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి, ఇంటలెక్చువల్స్. అందుకే పెద్ద ఎవడికాడే నేను మోతుబారిని అనుకుంటుంటాడు ఆంధ్రప్రదేశ్లో కూర్చొని. ఎవడికాడే నేను మోతుబారిని, నేను చాలా ఇంటలెక్చువల్ అని అనుకుంటాడు ఆంధ్రప్రదేశ్ ప్రతివాడు అదే విధంగా ఉంటాడు. ఒకరి మాట ఎవడో వినడు, ఎవడికాడే టాలెంటెడ్. ఎందుకంటే దట్ ఈస్ గుడ్ సైన్, ఎవ్రీబడి ఈస్ టాలెంటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అలాంటి ఆంధ్రప్రదేశ్కి ఈ మత రాజకీయం తగులుకుందంటే మళ్ళీ మనం కూడా ఉత్తరప్రదేశ్, బీహార్ అయిపోతాము. కాబట్టి ఈ టీడీపీ, వైసీపీ కలిసి ముందు నేషనల్ పార్టీస్ని పెంచకుండా చూడండి. మీరే పెంచుతున్నారంటన్నా, మీరు పెంచి మీ నెత్తి మీద వేసుకుంటారంటన్నా, అది నేను చెప్పేది. థ్యాంక్ యూ.